బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUA టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే, అందరూ బాగున్నారా? నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. రెగ్యులర్గా 30 డేస్ ఆన్లైన్ యోగా క్లాసెస్. 30 డేస్ అంటే 30కి 30 డేస్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయండి. వీక్లీ 4 డేస్ 5 డేస్ 45 మినిట్స్ యోగానో అలా ఉండదు. మన శరీరానికి ఎంత మంచి స్ట్రెచ్ కావాలి అన్నది మనకి యోగా ప్రాక్టీస్ ఎక్స్టెన్షన్ బట్టి ఉంటుంది. ఏదో హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చేసేస్తే ఏం రాదు. వీక్లో 3-4 డేస్ చేసే కమర్షియల్ క్లాసెస్ లాగా ఉండదు. కంప్లీట్గా 1.5 అవర్ క్లాస్ ఉంటుంది. ప్రాణాయామం మీద చక్కగా ఫోకస్ చేస్తాం. హఠ యోగా మీద చాలా మంచి ప్రాక్టీస్ అనేది చేస్తాం. 30 డేస్ ప్రాక్టీస్ అనేది చేస్తాం. అలా చేస్తే రిజల్ట్ రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది. సో ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేయండి. ఈ వీడియోలో బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారా? బ్యాక్ పెయిన్తో కూర్చోలేకున్నారా? నిలబడుతున్నా పెయిన్గా అనిపిస్తుందా? పని చేసుకోవడానికి చాలా కష్టంగా ఉందా? ఇవన్నీ కూడా మెడిసిన్ యూస్ చేస్తున్నారా? అన్నీ అసలు ఏమీ అవసరం లేదండి. హ్యాపీగా యోగా చేసుకొని వితిన్ డేస్లోనే బ్యాక్ పెయిన్ని తగ్గించుకున్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటే మెడిసిన్ ఏమీ అవసరం లేదు. మీరు బాగా కష్టపడి మసాజ్లు అవి చేయించుకొని ఇబ్బంది పడకండి. యోగాతోనే చాలా సింపుల్ ఆసనాస్ తోటి బాగా తగ్గించుకోవచ్చు. ఆ ఆసనాలు ఏంటో చూసేద్దాం. చాలా రిలాక్సింగ్గా చేద్దాం. ఇలా సింపుల్గా కూర్చున్నారు కదండి, మీరు ఎక్కడ కూర్చున్నా ఇదే పొజిషన్లో చైర్లో కూర్చున్నా సరే ఎలా చేయాలి, కింద కూర్చున్నా ఓకే, చైర్లో కూర్చున్నా ఓకే, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. తర్వాత కొన్ని పడుకునే ఆసనాలు ఉంటాయండి, అవి చూపిస్తాను. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో గమనించుకోండి. ఒక 50 ఇయర్స్ తర్వాత అనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ కానీ బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కానీ దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కానీ యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుందండి చెప్పండి? మన మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మనకు కూడా కాల్షియం డెఫిషియన్సీస్ వస్తాయి. ఫుడ్ తీసుకుంటూ ఆ డెఫిషియన్సీని తగ్గించేసుకోవచ్చు. మనకు ఫుడ్ అబ్జర్ప్షన్లో వచ్చే న్యూట్రియన్సే చాలా బాగుంటుంది. సప్లిమెంటరీస్ తీసుకోవడం వల్ల లాంగ్ రన్లో కిడ్నీలో స్టోన్స్ రావడం, లివర్ ఫంక్షనింగ్ దెబ్బతినడం ఇలా జరుగుతూ ఉంటుంది. యంగ్ ఏజ్లో బిలో 50 ఏజ్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మనకు మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తుంది. బ్యాడ్ పోస్చర్, చాలా మంది ఇలా వంగిపోయి కూర్చుంటారు. అలా హాయిగా అనిపిస్తుందేమో కానీ లాంగ్ రన్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. సైడ్కి కూర్చోవడము, సపోర్ట్ లేకుండా కొన్ని చైర్స్ ఉంటాయి, వాటిలో కూర్చుంటేనే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇలాంటి వాటి వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అంతా కూడా మనకు వీక్నెస్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ 50 బిలో వస్తుంది అనమాట. హ్యాపీగా తొందరగా తగ్గిపోతుంది. ఏం కంగారు పడద్దు. ఇప్పుడు చూపించే ప్రాక్టీస్ సింపుల్గా స్టార్ట్ చేసేసుకుందాం. చూడండి, హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టుకుని మనకు సైడ్ స్ట్రెచ్ బాగా వచ్చిందంటే స్పైన్ స్ట్రెంగ్త్ అవుతుంది. అంటే స్పైన్ స్ట్రెచ్ బాగా వచ్చి సో స్లోగా చేయాలి. రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎంత నెమ్మదిగా సైడ్ బెండింగ్స్ చేస్తే అంత రిలాక్సింగ్గా బ్యాక్ రిలీఫ్ అనిపిస్తుంది. డీప్ బ్రీతింగ్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. ట్విస్ట్ చేయండి స్లోగా. రైట్, లెఫ్ట్, right, left, right maintain, release, left maintain. ఇలా ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. మీరు చైర్లో ఉన్నా సరే ఇదే మూమెంట్స్ని స్లోగా సైడ్ చైర్ మీద నుంచి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బోర్లా పడుకొని ప్రాక్టీసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా చక్కగా బోర్లా పడుకొని మనం ఈ హ్యాండ్స్ని చిన్కి ఇలా సపోర్ట్ ఇచ్చి లెగ్స్ అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 స్లోగా మూమెంట్ చేయండి. తర్వాత 2 లెగ్స్ని ఇలాగా రైట్ లెఫ్ట్. అసలు లోయర్ బ్యాక్లో ఎంత రిలీఫ్గా ఉంటుందో తెలుసా? ఈ మూమెంట్స్ చేస్తూ ఉంటేనే చాలా హాయిగా ఉంటుంది. రైట్ లెఫ్ట్. తర్వాత క్రాస్గా 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా రొటేషన్స్ 1 2 3 రివర్స్ 3
2 1 తర్వాత ఇలా స్పీడ్గా, తర్వాత స్లోగా డౌన్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. తర్వాత చూడండి 2 నీస్ని ఫోల్డ్ చేసుకొని చూడండి రైట్కి ఒకసారి ఇన్హేల్ అప్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, రైట్ మెయింటైన్ 2 4 మెల్లగా ఒక 10 సెకండ్స్ వరకు అలా మెల్లగా హాయిగా రిలాక్సింగ్గా కౌంటింగ్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేయండి. స్లోగా లెఫ్ట్ మెల్లగా కౌంటింగ్ ఇచ్చుకుంటూ, ఎంత హాయిగా ఉంటుందో బ్యాక్ పెయిన్. అసలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ టైం తీసుకొని సింపుల్ ప్రాక్టీసెస్ చేసి చూడండి, స్పైన్ అంతా ఎంత రిలాక్స్ అవుతుందో. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకొని అప్ డౌన్ అప్. ఎక్కువ బ్యాక్ బెండింగ్ ఏం చేయొద్దు. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు స్లోగా, ఎంతవరకు స్లోగా పైకి లిఫ్ట్ చేస్తే అంతే చాలు. డౌన్ అప్ డౌన్, అప్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. స్లోగా డౌన్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఇలా ఒక 10 సెకండ్స్ ఈచ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వండి బాడీకి. తర్వాత లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి రైట్ లెగ్ ఇలా సపోర్ట్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. రిలీజ్ ఆపోజిట్. రిలీజ్ లెఫ్ట్. రిలీజ్ రైట్. రిలీజ్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకోవాలి. ఇలా దీన్ని బాలాసన అంటారు, రిలాక్సేషన్ పోజ్ అనమాట. ఎంత హాయిగా ఉంటుందో. ఇలా మీరు అసలు బాగా అలసిపోయినప్పుడు ఇలా పడుకున్నారనుకోండి, లెగ్ పైకి తీసుకొని అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంటుంది. స్లోగా అప్పర్ బాడీని పైకి. అసలు సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా భలే రిలీఫ్గా ఉంటుంది. స్లోగా డౌన్ లెఫ్ట్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్సింగ్గా ఇలా ఈచ్ సైడ్ రైట్ ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేయండి, లెఫ్ట్ ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేయండి. మెల్లగా ఇలా సర్పాసనాలకు వచ్చి హ్యాపీగా మనం ఎక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనిస్తూ ఉండండి. హాయిగా రిలాక్సింగ్గా ఉంటుంది తెలుసా. బ్యాక్ పెయిన్ అంతా మెల్లగా కంప్లీట్గా ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా బాలాసన, శశాంకాసన హ్యాపీగా ఉంటుంది. ఇలా వచ్చేసాయి. ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది రిపీట్ చేసుకోండి డైలీ, మార్నింగ్ ఈవినింగ్ ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునే వరకు నమస్తే.